ఓం కార్తికేయ నమః. శివపార్వతుల రెండవ కుమారుడు, వినాయకుడి తమ్ముడు అయిన సుబ్రహ్మణ్యం స్వామి. ఆయననే భక్తులు కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అనే పేర్లతో పిలుచుకుంటారు. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టిన వాడు కాదు. కథాక్రమంలో పుత్రుడిగా పార్వతి పరమేశ్వరులు స్వీకరించారు. అటువంటి కార్తికేయ స్వామి పద్య నివేదన మధుసూదన్ గారి కలం నుంచి విని ఆనందించండి. మనం మర్చిన మధురిమల్లో భాగంగా కార్తికేయ నమామి శీర్షికన 6 ప్రదేశముల్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి అవతారములను స్తుతిస్తూ రాసినటువంటి పద్యాలు. శరవణ భవాయని తలచి పరమోత్కృష్ణుని కొలిచితి పళనీషునిగా, సురసేనాని వేడితి కరమున్నెపుడున్ విడువక కావుమటంచున్. తిరుచందూరున నిలచిన అరివీర భయంకరుండు అంబాసుతుడే, సురగణ సంసేవితుడై ధరణిని పాలింపవచ్చే దండధరుండై. ధరణిని పాలించుటకై సురసేనానిగా నిలచిన శోభిత రూప, మురుగాయటంచు కొలచితి తిరుత్తణి నిలయ ప్రభువుని ధీబలమూర్తిన్. స్వామి మలైలో వెలసిన కామిత వరదాయకుండు కందస్వామి, నా మదిలో సుస్థిరముగా కామాక్షి సుతుడైనను కావగ నిలిచెన్. భవబంధంబుల దృంచుచు శివతత్వజ్ఞానమొసగు సేనాపతిగా, భౌనకు విద్యనొసంగిన శివపుత్రుడు షణ్ముఖుండు చింతలు బాపున్. తిరుపుర కుండ్రంబందున కరుణామూర్తిగా నిలిచెను కందుడు గుహలో, వరముల నీయంగ దలచి కరమున దేవేరిని కొని కావగ వెలిసెన్. పాలాభిషేకములిచట మూల విరాట్టుకు చెరుగవు ముప్పొద్దులలో, శూలాయుధమే గైకొను కాలాభిషేక కార్యక్రమంబుల్. మధురై సమీపమందున మధుకరుడు పళముది చోళయందున భువిలో బుధుడై, భక్తుల రక్షావిధుడై దేవేర్లతోడి వేంచేసెనిలన్. అడిగిన వరములనిచ్చెడు వడివేల, నిన్ను కొలచు వారల మదిలో తడబాట్లను దృంచి జనుల నడతను మార్చెడి ఘనుడవు నటరాజనుతా. మీకు మా పోస్ట్ నచ్చినట్లయితే మరిన్ని ఆసక్తికరమైన పోస్టుల గురించి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.